యాక్చువల్గా ఈ తీన్ తాల్ బిల్డింగ్ వచ్చి చైత్య అండ్ విహార అలానే మెడిటేషన్ హాల్ లాగా యూజ్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ తీన్ తాల్ బిల్డింగ్లో మాంగ్స్ అలానే స్టూడెంట్స్ అయితే ఉండేవాళ్ళు. బికాస్ ఇది ఒక మానాస్టరీ లాగా అయితే చెప్పుకోవచ్చు. 3 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి చిన్న చిన్న సెల్స్ అయితే ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్లో వచ్చి పెద్ద వరండా ఉంది. మనం ఈ 3వ అంతస్తులో చూసుకుంటే కంప్లీట్గా బుద్ధుని విగ్రహాలు, అలానే ఆయన శిష్యులు, అలానే అవలోకితీశ్వర, అలానే మా తార విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా బికాస్ 3వ అంతస్తు మాత్రం చాలా చాలా బాగుంది. చాలా చాలా బౌద్ధ విగ్రహాలు సిట్టింగ్ పోజ్ లోటస్ పాండ్ లో అయితే కనిపిస్తున్నాయి. అలానే ధ్యాన ముద్రలో కనిపిస్తున్నాయి బికాస్. అలానే అక్కడక్కడ ఇలాగ విగ్రహాలు కూడా ధ్వంసం అయితే అయిపోయినాయి. ఇంకా మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం బికాస్. ఆ రోజుల్లో ఈ తీన్ తాల్ బిల్డింగ్ని ఎలా యూజ్ చేసేవాళ్ళంటే, దూరం నుంచి మాంగ్స్ వస్తారు కదా, బౌద్ధ భిక్షువులు, వాళ్ళు ఇక్కడే చదువుకుంటూ ఇక్కడే స్టే చేస్తూ ఉండేవాళ్ళు. ఇది ఒక హాస్టల్ ప్లస్ కాలేజ్ లాగా ఉండేదా బికాస్. అమేజింగ్.